రవి నా భర్త సార్. హ్మ్. తను ఆర్మీలో వర్క్ చేస్తున్నారు. 18 ఏళ్లుగా సర్వీస్ చేస్తున్నారు. మణిపూర్‌లో సర్వీస్ చేస్తుండగా ఇప్పుడు జమ్మూ కాశ్మీర్‌కి పోస్టింగ్ వచ్చింది. పోస్టింగ్ నెల రోజుల సెలవు మీదుగా ఇంటికి వచ్చి వెళ్ళడానికి వస్తున్నారు. ఫ్లైట్ మిస్ అవ్వటం వల్ల ట్రైన్‌కి రావాల్సి వచ్చింది. 18వ తారీఖు ఫ్లైట్ మిస్ అవ్వటం వల్ల 19వ తారీఖున ట్రైన్‌కి రావాల్సి వచ్చి ట్రైన్‌కి వచ్చే ముందుగా మాతో మాట్లాడారు. తర్వాత ఫోన్ రింగ్ అవుతుంది కానీ 3 రోజుల నుంచి ఎటువంటి ఉన్న ఊరిని కన్న తల్లిని పిల్లల్ని వదిలి దేశ సరిహద్దుల్లో పోరాటం చేస్తున్న ఒక జవాన్ నెల నుంచి కనపడకుండా పోతే మిస్ అయిపోతే ఇప్పటికీ కూడా తన గురించి ఎటువంటి డీటెయిల్స్ కూడా తెలియని పరిస్థితుల్లో వారి కుటుంబం బిక్కుమని బతుకుతుంది. అసలు ఎంత ఆశ్చర్యకరంగా ఉందంటే దేశానికే రక్షణ ఉన్న జవానికే రక్షణ లేని పరిస్థితి మన దేశంలో ఉంది అంటే ఎంత దౌర్భాగ్యమో కదా మన పరిస్థితి. ఇది నెల్లూరు జిల్లా ఉరికుంట్లపాడు మండలం తోట చెరుపల్లి గ్రామానికి చెందిన పగడాల రవి 18 సంవత్సరాల సర్వీస్ కంప్లీట్ అయిన ఒక జవాన్ స్టోరీ అండి ఇది. ఇప్పటికీ తను మిస్ అయ్యి నెల రోజులవుతుంది. ఇప్పటికీ కూడా తన ఆచూకీ అనేది తెలియని పరిస్థితుల్లో వారి కుటుంబం ఉందండి. ఇటు ఆంధ్ర పోలీసులు, అటు ఒడిస్సా, ఇటు ఇండియన్ ఆర్మీ అందరూ ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఎటువంటి ఆచూకీ దొరక్కపోవడం అనేది ఒక పెద్ద మిస్టరీగా ఉండిపోయింది. ఈ విషయము మెయిన్ మీడియాలో రాకపోవటం అనేది కూడా చాలా దౌర్భాగ్యకరమనే చెప్పాలి. మనం చిన్న యూట్యూబ్ ఛానల్స్ మాత్రమే ఈ విషయాన్ని తెలుసుకొని వారి వంతు ప్రయత్నంగా జనాలకి, పబ్లిక్కి ఈ న్యూస్ని చేరవేయడానికి ప్రయత్నిస్తున్నారు. సో పబ్లిక్ కూడా దయచేసి ఆలోచించి ఈ జవాన్కి న్యాయం జరిగేంత వరకు దయచేసి ఇలాంటి వీడియోలు షేర్ చేస్తుండండి. ఎక్కడో చోట మంచి జరగాలని ఆశిస్తూ మన ప్రయత్నం మనం కొనసాగిద్దాం. ఇక అసలు ఎవరు ఈ జవాన్, అసలు ఏం జరిగింది, ఈ మిస్టరీ వెనక ఏముంది, ఏదైనా వివాదం దీని వెనక కారణం ఉందా, లేదా కిడ్నాప్ అయ్యారా, అసలు జవాన్ ఉన్నాడా లేడా, ఎక్కడున్నాడు ఏంటి, ఈ పరిస్థితి మనం మొదటి నుంచి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక జవాన్ పేరు వచ్చేసరికి పగడాల రవి. తను బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ మణిపూర్లో పనిచేస్తున్నాడు ప్రస్తుతము. అయితే తనకి పోస్టింగ్ రావడం జరిగింది ఎక్కడ, జమ్మూ అండ్ కాశ్మీర్లో. నార్మల్గా అయితే ఒక జవాన్కి ఒక ఫీల్డ్ ఏరియా పోస్టింగ్ కట్ చేసిన తర్వాత రెండో ఫీల్డ్ ఏరియా అనేది ఇచ్చే అవకాశం 95% ఉండదు. కానీ ఇక్కడ ఈ జవాన్కి ఇవ్వడానికి కారణం ఏంటంటే వాళ్ళ ఆర్గనైజేషన్ పనే అది. అంటే బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ అంటారు. ఇవి ఇండియా యొక్క బోర్డర్ ఏరియాస్లో ఆర్మీకి అవసరమైన విధంగా వారు ఈ రోడ్స్ నిర్మాణం చేసి ఆర్మీకి సహాయపడటమే వీళ్ళ పని. వీరు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద ఈ బీఆర్ఓ డైరెక్ట్గా రావడం జరుగుతుంది. అక్కడ కూడా ఈ జవాన్లు చాలా స్ట్రాంగ్గా మన దేశానికి రక్షణలో భాగంగా పనిచేస్తుంటారు. అయితే ఈ జవాన్ లీవ్ కమ్ పోస్టింగ్ రావడం జరిగింది. 19వ తారీఖున తను న్యూ జల్పాయిగూడిలో వాళ్ళ యూనిట్ నుంచి మూవ్ అయిపోయి మూవ్మెంట్ ఆర్డర్ తీసుకొని మరీ అక్కడి నుంచి మూవ్ అయిపోయి లీవ్ కమ్ పోస్టింగ్ రావడం జరిగింది. 19వ తారీఖున తను అక్కడి నుంచి ట్రైన్ ఎక్కినట్టు వారి ఫ్యామిలీ, వాళ్ళ వైఫ్ వరలక్ష్మి గారు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఇక్కడ మనం చెప్పడం జరుగుతుంది. 19వ తారీఖున మధ్యాహ్నం 3:30 టైంలో తనతో మాట్లాడాడు. ట్రైన్లో ఎక్కి తను కూర్చున్నాడు. ఆ తర్వాత కాల్ చేశాడు. అదే లాస్ట్ కాల్ అని కూడా చెప్పారనమాట. ఆ తర్వాత తను అక్కడి నుంచి మూవ్ అయిపోయి ట్రైన్లో అదే లాస్ట్ కాల్ అని కూడా చెప్పారండి. అక్కడి నుంచి వచ్చిన తర్వాత మధ్యలో ఒడిస్సా బోర్డర్లో భద్రక్ అనే ప్లేస్లో ఇతని ఈ మొబైల్ యొక్క లాస్ట్ లొకేషన్ అనేది చూపించడం జరుగుతుంది. అక్కడ ఉన్న టవర్ యొక్క లొకేషన్. అయితే ఇక్కడ ఇంకో మిస్టరీ ఏంటంటే ఆ నెక్స్ట్ 23 కానీ 24 తారీఖున వాళ్ళ వైఫ్కి ఒక ఫోన్ కాల్ అనేది రావడం జరిగింది. అక్కడ కొన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ మాత్రమే దొరికాయి. లగేజ్ కానీ ఆ జవాన్ కానీ లేకపోవడం అనేది మరో మిస్టరీగా ఉండిపోయింది. అక్కడ మూమెంట్ ఆర్డర్, ఐ కార్డ్, ఆ జవాన్ క్యాప్ ఇలాంటి కొన్ని డాక్యుమెంట్స్ మాత్రం దొరికాయని చెప్తున్నారు. ఇక వీరు 24 తారీఖున ఉరికుంట్లపాడు మండలం పోలీస్ స్టేషన్లో ఈ యొక్క విషయాన్ని తెలియజెప్పి ఎఫ్ఐఆర్ని ఫైల్ చేయడం జరిగింది. ఇక ఉరికుంట్లపాడు మండలం పోలీసులు ప్లస్ వీరి ఫ్యామిలీ మెంబర్స్ కలిసి ఎంక్వైరీ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. వారు ఈ ట్రైన్ ఏ స్టేషన్లో స్టాప్స్ ఉన్నాయి, అలాగే ఈ లాస్ట్ లొకేషన్ ఎక్కడైతే మొబైల్ చూపిస్తుందో ఆ టవర్ లొకేషన్లో కూడా సెర్చ్ అనేది చేయడం జరిగింది ఈ జవాన్ గురించి. కానీ ఎటువంటి ఆచూకీ దొరకలేదు. కానీ ఈ భద్రక్ అనే స్టేషన్కి ముందు స్టేషన్లో తను దిగి అక్కడ ఫేస్ వాష్ చేసుకోవడం అనేది జరిగిందని చెప్పేసి సీసీ ఫుటేజ్ దొరికాదని చెప్పారు. ఇక్కడ ఈ జవాన్కి సంబంధించిన ఐ కార్డ్ అలాగే ఆ జవాన్ ఫోటోని నేను ఇక్కడ క్లియర్గా మీకు చూపిస్తున్నాను. సో అది మీకు ఆ జవాన్ని ఐడెంటిఫై చేయడానికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. అయితే ఇక్కడ ఈ వరలక్ష్మి గారు, జవాన్ యొక్క వైఫ్ వరలక్ష్మి గారు ఇచ్చిన ఇంకో స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది కొంచెం అనుమానకరంగా ఉంది. దీనివల్ల అతను కిడ్నాప్ అయ్యే అవకాశం ఉండొచ్చేమో అని చెప్పేసి. అదేంటంటే వాళ్ళ ఊళ్ళో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు టైంలో
వారికి ఆ జవాన్ కుటుంబానికి 4 ఎకరాల 30 సెంట్ల భూమిని వీరికి ఇవ్వడం జరిగిందని చెప్పారు. ఆ భూమికి సంబంధించిన ఒక వివాదం అనేది నడుస్తుంది. తను సర్వీస్లో డ్యూటీలో ఉన్న టైంలో కూడా ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులు వారికి ఫోన్ చేసి చాలా ఇబ్బంది పెట్టేవారని చెప్తున్నారు. ఒక్కోసారి ఫోన్ అటెండ్ చేయకపోతే 20 నుంచి 30 సార్లు మిస్డ్ కాల్స్ కూడా రావడం జరిగిందని చెప్పేసి ఈ వారి యొక్క వైఫ్ స్టేట్మెంట్ అనేది మీరు విన్నప్పుడు మీకు అర్థమవుతుంది. ఇలా ఒక సస్పెన్స్ అనేది ఇక్కడ క్రియేట్ అయిందనమాట. ఈ మిస్టరీ అనేది ఇప్పటికి కూడా ఎక్కడి నుంచి కూడా అంటే ఒక చిన్న క్లూ కూడా దొరకట్లేదు. అసలు ఏమయ్యాడు, ఎక్కడున్నాడు, అసలు ఉన్నాడా లేడా, ఏ పరిస్థితుల్లో ఉన్నాడు ఉంటే అనే విషయం ఎవరికి కూడా అర్థం కాని పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. అయితే ఇక్కడ ఆ నెల్లూరు యొక్క ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో ఆ ఎమ్మెల్యే గారు మాత్రము మంచిగానే స్పందించి ఇక్కడ ఈ డిస్టిక్ యొక్క ఎస్పీ గారితో మాట్లాడడం జరిగిందని చెప్పారు. మాట్లాడినప్పుడు మంచిగానే వారు రిప్లై ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఈ ప్రియారిటీలో మనం దీని మీద స్పందించాలని చెప్పేసి తను కూడా కొంత యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి ఈ కేసు గురించి పూర్తిగా ఎంక్వైరీ అనేది చేయడం స్టార్ట్ చేశారని చెప్పారు. కానీ ఇక్కడ రోజులు గడిచే కొద్ది ఆ జవాన్ పరిస్థితి ఏమైపోతుందో అని చెప్పేసి ఆందోళనగా ఉన్నారు వారి ఫ్యామిలీ అంతా కూడా. ఇప్పుడు ఈ వీడియోకి సంబంధించిన కొన్ని విషయాలు వారి ఫ్యామిలీ మెంబర్స్ మన వ్యూవర్స్తో పంచుకుంటారు. ఆ వీడియోస్ కూడా మీరు ఒకసారి చూడండి. అలా రవి నా భర్త సార్. తను ఆర్మీలో వర్క్ చేస్తున్నారు. 18 ఏళ్ళుగా సర్వీస్ చేస్తున్నారు. మణిపూర్లో సర్వీస్ చేస్తుండగా ఇప్పుడు జమ్మూ కాశ్మీర్కి పోస్టింగ్ వచ్చింది. పోస్టింగ్ నెల రోజుల సెలవు మీదుగా ఇంటికి వచ్చి వెళ్ళడానికి వస్తున్నారు. ఫ్లైట్ మిస్ అవ్వటం వల్ల ట్రైన్కి రావాల్సి వచ్చింది. 18వ తారీఖు ఫ్లైట్ మిస్ అవ్వటం వల్ల 19వ తారీఖున ట్రైన్కి రావాల్సి వచ్చి ట్రైన్కి వచ్చే ముందుగా మాతో మాట్లాడారు. తర్వాత ఫోన్ రింగ్ అవుతుంది కానీ 3 రోజుల నుంచి ఎటువంటి తన నుంచి మాట్లాడారమ్మా మీతో వచ్చే ముందుగా సార్ ఫ్లైట్ మిస్ అయింది, రూమ్లో ఉన్నాను అంటే రూమ్ తీసుకున్నాను నైట్. మళ్ళీ ఉదయం కూడా ఎయిర్పోర్ట్కి వెళ్ళాను. అక్కడ టికెట్కి ఎక్కువ అమౌంట్ చెప్పేసరికి ట్రైన్కు వస్తున్నాను అని చెప్పాడు సార్. ట్రైన్లో టికెట్ జనరల్ టికెట్ తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పటికి రిజర్వేషన్ టికెట్ లేదు. జనరల్గా తీసుకోవాలి. ఈ 3 రోజులు కొంచెం ఇబ్బందిగా రావాల్సి వస్తుందేమో. టీసీ సార్కి ఫైన్ కట్టి సీట్ తీసుకుంటాను అని ఇవన్నీ చెప్పాడు సార్. ఇవన్నీ చెప్పిన తర్వాత 3 గంటలకి బెంగళూరుకి ట్రైన్ ఉంది. బెంగళూరు నుంచి అని చెప్పాడు సార్. అంటే తనకి కూడా ఆ రూట్ ఫస్ట్ టైం సార్ రావటం. అంటే ఎప్పుడైనా వస్తే ఆ రూట్ కొంచెం ఇబ్బందిగా ఉంటుందనేసి ఫ్లైట్కే ఎప్పుడైనా వచ్చినా వెళ్ళిపోతున్నారు. కానీ ఫస్ట్ టైం క్యాన్సిల్ అవ్వటం వల్ల ట్రైన్కి రావాల్సి వచ్చింది. ట్రైన్ వచ్చే టయాన తనకి కూడా అది ఏ రూట్ వస్తుంది అనేది కూడా మన ఆంధ్ర తగులుద్దా లేదా అనేది కూడా తను కనుక్కునే దానికి కొంచెం లగేజ్ ఉంది. కౌంటర్ దగ్గరికి వెళ్ళి కనుక్కునే దానికి కూడా కొంచెం ఇబ్బందిగా ఉండింది. సరే టీసీ సార్కి ఫైన్ కట్టి నేను సీట్ తీసుకుంటానని చెప్పారు. 3ంటికి ట్రైన్ తర్వాత చేస్తానన్న మనిషి మళ్ళీ ఫోన్ చేయలేదేంటి అని నేను 6:30 అప్పుడు ఫోన్ చేశాను. అప్పుడే టీసీ సార్ రావటం వల్ల టీసీ సార్తో మాట్లాడి మళ్ళీ ఫోన్ చేస్తానని చెప్పారు సార్. ఇంకంతే సార్. తర్వాత రింగ్ అవుతున్న ఫోన్ ఎత్తలేదు. 3 డేస్ రింగ్ అయింది సార్. ఫోన్ ఎత్తలేదు. 3 గంటల దాకా రింగ్ అయిందా? 3 గంటలు కాదు సార్. 22వ తారీఖు వరకు రింగ్ అయింది సార్. 22 తను 19వ తారీఖు ట్రైన్ ఎక్కాడు. 22వ తారీఖు వరకు రింగ్ అవుతూనే ఉండింది సార్. తను ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదా అని మేము టెన్షన్ పడుతూనే ఉన్నాం సార్. ఫోన్ లిఫ్ట్ చేయలేదు. మాకు తిరిగి కాల్ చేయట్లేదు. ఏమైందని టెన్షన్ పడుతున్నాము. తర్వాత మాకేం అర్థం కాక ఇన్ని రోజులు ఉండదు కదా, ఎందుకు రాలేదు అనేసి మేము లోకల్ పోలీస్ వరకుంటపాడి పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళాము. అక్కడ ఎస్ఐ సారు మాకు ఫోన్ లొకేషన్ చూపిస్తే భద్రక్ స్టేషన్ దగ్గర ఒరిస్సాలోని భద్రక్ స్టేషన్ దగ్గర మాకు లొకేషన్ చూపించింది, ఫోన్ లొకేషన్. సార్ వాళ్ళు ఫోన్ లొకేషన్ ఇచ్చింటే బాగుండేమో. వారు టవర్ లొకేషన్ ఇచ్చారు. మా కుటుంబ సభ్యులు వెళ్ళి వెతికినా మాకు అక్కడ 10 రోజులు వెతికినా మాకు ఎటువంటి ఆచూకీ లేదు. వాళ్ళతోటి ఎస్ఐ సార్ కూడా వెళ్ళారు. కానీ ఎటువంటిది మాకు దొరకలేదు. మా బ్రదరు తను ఫ్లైట్ ఎక్కినక్కడి నుంచి తను అన్ని సేకరించుకొచ్చాడు. సీసీ ఫుటేజ్, ట్రైన్ టికెట్ తీసుకున్న తర్వాతే మాకు తెలిసింది సార్ తను S3 బోగిలో టికెట్ తీసుకున్నాడని. అవన్నీ ఫుటేజ్లో తను దిగటం, 20వ తారీఖున తను ట్రైన్లో దిగి ఫేస్ వాష్ చేసుకొని మళ్ళీ ట్రైన్ ఎక్కటం, ఇవన్నీ ఉన్నాయి సార్. మాకు అనుమానం వచ్చిన దగ్గర మాత్రం ఫుటేజ్ దొరకలేదు. మాకు లొకేషన్ భద్రక్ స్టేషన్లో ఎలా చూపించిందో అక్కడ మాత్రం మాకు ఫుటేజ్ దొరకలేదు. మాకు కొంచెం డౌటు అక్కడే ఉంది సార్. 28వ తారీఖున మాకు కొన్ని తన డాక్యుమెంట్స్ బెంగళూరులో రైల్వే స్టేషన్లో ఉన్నాయని మాకు ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ వచ్చినప్పుడు నేను ఎమ్మటే సార్ మాకు ఇది పరిస్థితి, మాకు మనిషి ఏం కనిపించట్లేదు, అక్కడ ఏమైనా ఉందని అడిగాను నేను. వాళ్ళు అవి లేవమ్మా, అవేం తెలియదు నాకు, కవర్ ఒకటి ఇవి డాక్యుమెంట్స్ ఇంపార్టెంట్ కదా అని చెప్పారు. ఆ డాక్యుమెంట్స్లలో మూమెంట్ ఆర్డరు, డ్రైవింగ్ లైసెన్సు, బ్యాడ్జీలు, నేమ్ ప్లేటు, తన టోపీ అవన్నీ ఉన్నాయి సార్. అవి ఎక్కడ పెట్టిపోయారు? ఇవన్నీ ఎక్కడ దొరికాయి? అవి ట్రైన్ ప్లాట్ఫారం పైన ఉన్నాయని చెప్పారు సార్ మాతోటి. వాళ్ళు మేము తీసి పక్కన పెట్టామమ్మా, ఇవి ఇంపార్టెంట్ పేపర్స్ కాబట్టి చేస్తున్నాము అని అన్నారు. మా రిలేటివ్స్ అక్కడే ఉంటే వాళ్ళని గ్యాదర్ బెంగళూరు
బెంగుళూరు సార్. బెంగుళూరు రైల్వే స్టేషన్. స్టేషన్ నేమ్ తెలీదు సార్. బెంగుళూరు రైల్వే స్టేషన్‌లో. బెంగుళూరు. అంటే దీన్ని బట్టి చూస్తే బెంగుళూరు వరకు రవి వచ్చాడని అనుకోవచ్చుగా? అదే సార్ మాకు డౌటు. హ్మ్. వస్తువులు ఒక చోటొచ్చాయి. హ్మ్. లొకేషన్ ఒక చోట చూపిస్తుంది. తనేమో ఖరగ్‌పూర్ అనే స్టేషన్ దగ్గర తను దిగి ఫేస్ వాష్ చేసుకొని ఎక్కడం జరిగింది. ఈ మధ్యలో ఏం జరిగింది అనేది మాకు కొంచెం డౌట్ సార్. అది తెలియట్లేదు సార్. మా డౌటు ఆ స్టేషన్‌లో ఫుటేజ్ ఎందుకు లేదు? అంత రైల్వే స్టేషన్‌లో ఫుటేజ్ లేకుండా ఎందుకుంది? మాకు ఆ ఫుటేజ్ వచ్చింటే తను ఎక్కాడా లేదా అనేది మాకు క్లియర్‌గా తెలిసేది కదా! అనేది కొంచెం డౌట్ సార్. అది గవర్నమెంట్ మా శక్తి కొద్దీ మేము చూసాము. ఏమి తెలియట్లేదు. కానీ గవర్నమెంట్ కాస్త మాకు హెల్ప్ చేస్తుందని మేము అనుకుంటున్నాం. నారా చంద్రబాబు నాయుడు సార్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ సార్ గారికి మా విన్నపం ఇదే. తను ఏమయ్యాడు? ఎటువంటి పరిస్థితిలో ఉన్నాడనేది మా బాధ ఎక్కువగా ఉంది. తనని ఎక్కడున్నా మాకు వెతికి కొంచెం మా ఇంటికి చేరుస్తారని ఆశిస్తున్నాం సార్. ప్లీజ్ సార్. మీరు తప్ప మాకు ఇంకా ఏ అవకాశం లేదు. మేము చాలా 10 రోజుల వరకు మా కుటుంబ సభ్యులు వెతికారు. మా శక్తి కొద్దీ చూసాం సార్. మాకు ఎటువంటి ఆచూకీ దొరకట్లేదు. దాని నుంచి ఒక్క చిన్న క్లూ కూడా మాకు రావట్లేదు. ప్లీజ్ సార్ మీరే మాకు ఏదైనా ఎంతమంది మొత్తం పిల్లలు ఎంతమంది రవికమ్మ? సార్ మాకు 2 పిల్లలు సార్. హ్మ్. తన పేరు ఈ బాబు. అబ్బాయి. బాబు పేరు అమర్నాథ్ సార్. హ్మ్. తను 8th క్లాస్ చదువుతున్నాడు. హ్మ్. పాప పేరు మనస్విని సార్. తను 5th క్లాస్ చదువుతుంది సార్. హ్మ్. మాకు జీవనోపాధం ఏమీ లేదు సార్. హ్మ్. తను పంపిస్తే మేము పిల్లల్ని చదివించుకుంటే ఇంట్లో చేసుకునేదాన్ని సార్. ఎవరు అంటే ఇంతకుముందు వచ్చే ముందు ఏదైనా గొడవలు గానీ, ఇలా జరిగింది అని ఏమైనా చెప్పి ఉన్నాడా? గొడవలు అంటే సార్ అంటే అక్కడ యూనిట్‌లో అంటూ ఏమి గొడవలు లేవు సార్. హ్మ్. తను ఏదైనా నాతో చెప్పుకునేవాడు సార్. చెప్పుకునేవాడు. అక్కడ అంటూ ఏమి లేవు. కాకపోతే ఇక్కడి నుంచి కొందరు మాకు గవర్నమెంట్ తరపున పొలం ఉండింది సార్. ఆ పొలానికి సంబంధించి కొందరు తనకి ఫోన్ చేసి డ్యూటీలో ఉన్నా ఇబ్బంది పెడుతున్నారు సార్. పెడుతున్నారా? పెడుతున్నారు. ఎక్కువ టైం ఫోన్ చేసేవాళ్ళు. వాళ్ళు ఫోన్ చేసినప్పుడు నాకు చెప్పేవాడు సార్. ఇలా ఫోన్ చేస్తున్నారు. నాకు ఇబ్బందిగా ఉంది. డ్యూటీలో ఉన్నా వదలట్లేదు. చేస్తున్నారని ఎక్కువ టెన్షన్ తీసుకునేవాడు సార్ దాని గురించి. ఈ ఊరు వాళ్ళేనా? ఈ ఊరు వాళ్ళే సార్ వాళ్ళు. హ్మ్. ఈ ఊరు వాళ్ళే. కాకపోతే ఒంగోలులో ఉండేవాళ్ళు సార్. హ్మ్. ఒంగోలులో ఉంటున్నారు. వాళ్ళు రీసెంట్‌గా ఇక్కడిక్కడ వస్తున్నారు సార్ ఏం ఊరికి. గొడవ ఉంది మామూలుగా రవికి వాళ్ళకు? గొడవ ఏమి లేదు సార్. హ్మ్. గొడవ అంటే ఏం లేదు సార్. ఇదే పొలం గురించే తను ఎక్కువ ఇబ్బంది పెట్టేవాడు సార్. హ్మ్. పొలము దానికి సంబంధించి ఆ ల్యాండ్‌కి సంబంధించి ఎక్కువ టైం ఫోన్ చేసి వాళ్ళదని. హ్మ్. మాది నీకెలా వచ్చింది? ఎందుకొచ్చింది? మాకంటూ సెంటు పొలం లేదు సార్. హ్మ్. లేదు కాబట్టి గవర్నమెంట్ మాకు అప్పుడు అప్లికేషన్ రాజశేఖర రెడ్డి హయాంలో అప్లికేషన్‌లు పెట్టుకున్నారు. ఇక్కడ కొంచెం పేద కుటుంబాలు ఎక్కువ సార్. అందువల్ల గవర్నమెంట్ అందరికీ ఇచ్చింది సార్. అలాగే తనకు ఇచ్చింది. కానీ అతను ఎక్కువ ఇబ్బంది పెట్టి దానివల్ల టెన్షన్ పెట్టుకున్నాడు సార్. మాకు అనుమానం అంటే అతను మీద కొంచెం డౌటే సార్. అంటే ఖచ్చితంగా ఆయన చేశాడని మేము చెప్పట్లేదు. అదే డ్యూటీలో ఉన్నప్పుడు కూడా ఇబ్బంది పెట్టేవాడు. ఒక్కరోజు ఫోన్ ఎత్తలేదని 18 సార్లు చేశాడంట సార్. హ్మ్. అప్పుడు ఎక్కువ టెన్షన్ తీసుకున్నాడు సార్. హ్మ్. ఇట్లా అర్జీ ఇస్తానని, ఎంఆర్ఓకి అర్జీ ఇస్తానని ఇట్లా బెదిరించేవాడంట సార్. హ్మ్. మీ ఆఫీసర్ తెలుసు, మీ వివరాలన్నీ నాకు తెలుసు. అలా బెదిరించేవాడంట సార్. కానీ నేను తనకి ధైర్యంగానే చెప్పేదాన్ని సార్. "నువ్వు ధైర్యంగా ఉండు. ఎందుకు భయపడుతున్నావు? మనమేమి తప్పు చేయట్లేదు కదా! నీ డ్యూటీ నీది. నీ సర్టిఫికేట్‌ల మీద నువ్వు డ్యూటీలో ఉన్నప్పుడు అతనికి బెదిరించేదేముంది? నువ్వు భయపడొద్దు." ఆ పొలం ఎక్కడ ఉంటది? ఎంత రేట్ ఉంటది సుమారుగా? రేట్ ఉందా బాగానే? సార్ రేట్ అంటే గవర్నమెంట్ ఇచ్చిన పొలం ఉంది. ఆ! ఎన్ని ఎకరాలు? 4 ఎకరాల 50 సెంట్లు ఉంటాయి. చెట్లు. ఓకే. హ్మ్. ఈ మధ్య సార్ రీసెంట్‌గా జనవరికొచ్చినప్పుడే తన తోటలో జామాయిలేశారు సార్. హ్మ్. వేశాడు కష్టపడి వాటిని చూసుకొనే వెళ్ళాడు సార్. హుహు. అది వాళ్ళకెందుకు నచ్చలేదో మరి ఇక్కడున్నప్పుడు ఏమి అడగలేదు సార్. డ్యూటీకి వెళ్ళిన తర్వాత ఎక్కువ ఇబ్బంది పెట్టారు. ఇబ్బంది పెట్టారు. ఎక్కువ టైం ఫోన్ చేసి ఇబ్బంది పెడుతూ వచ్చారు సార్. ఆ విషయం మాతో చెప్పుకునేవాడు. హ్మ్. నేను గూడా వాళ్ళతో మాట్లాడాలి అనుకున్నాను సార్. కానీ సరే ఓకే. మనము లేడీస్ మాట్లాడేదానికి కొంచెం అవును. వేరుగా ఉంటుంది కదా! అని నేను ఆడవాళ్ళతో చెప్పాను సార్. తనెక్కడో ఉన్నాడు. దూరంగా ఉన్నాడు. డ్యూటీలో ఉన్నప్పుడు మీరెందుకు ఇబ్బంది పెడుతున్నారని నేను వాళ్ళ ఆడవాళ్ళతోటి చెప్పాను సార్. కానీ ఇలా 7 తారీఖు గూడా ఫోన్ చేసి మాట్లాడాడంట సార్ తనతోటి. హ్మ్. అవన్నీ తను ఎక్కువ వాళ్ళ మీద అనుమానం. నీతో ఎప్పుడైనా మాట్లాడాడు ఈ మధ్యన నాన్న? మాట్లాడాను. ఏం మాట్లాడారు? ఏం మాట్లాడేవాడు ఎక్కువగా? స్కూల్కి వెళ్ళావా, హోంవర్క్ రాసావా అవన్నీ అడుగుతాడు. హ్మ్. ఇంకేం అడగడు సార్. హ్మ్. ఇప్పుడు మీరు ముగ్గురు రవి వాళ్ళ మదర్ ఉంటారమ్మా ఇంట్లో? అవును సార్. హ్మ్. ఇప్పుడు లేదు సార్. గుడికెళ్ళింది. హ్మ్. మేమే ఉంటాం సార్. రీసెంట్‌గానే కట్టుకున్నాం సార్. లోన్ తీసుకొని రీసెంట్‌గానే కట్టుకున్నాం సార్. హ్మ్. మాకు ఆర్థిక పరిస్థితి అంతంత మట్టుకే సార్. మాకు అంటూ హ్మ్. తను పంపిస్తే మేము తినాలి. హ్మ్. అవి మా పిల్లలకి చదువులకి మాకు అలాగే సరిపోతాయి సార్. వచ్చిన దాంట్లోనే సర్దుకొని మేము చేసుకునేవాళ్ళం సార్. ఇక్కడ పైరు పండేదానికి కూడా ఏమి అవకాశాలు లేవు సార్. అందువల్ల తను పంపిస్తేనే మా పిల్లలకి జరగాలి. ఇది పరిస్థితి. సుమారు ఒక 4, 5 నెలల కిందట
రవి ఇక్కడి నుంచి వెళ్ళడం జరిగింది మణిపూర్లో ఉద్యోగంతో. మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చే సమయంలో ఇది జరిగింది. అయితే ప్రధానంగా వాళ్ళ భార్య, వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పడం ఏంటంటే, పొలం వివాదం ఉంది. అప్పటి ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో 4 ఎకరాల పొలం ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఆ పొలం లాక్కునేందుకు కొంతమంది, అంటే ఒంగోలులో ఉంటారు వాళ్ళు చాలా సార్లు రవిని ఫోన్లు చేయడం, వేధించడం, బెదిరించడం ఇలాంటివి చేస్తా వస్తున్నారు. వాళ్ళ మీద కూడా అనుమానం ఉంది. వాళ్ళ బాబాయ్ ఉన్నారు, అక్కడికి వెళ్ళి వచ్చారు. ఏం చెప్తారో చూద్దాం. అసలు మీరు పోయారా అక్కడ ఆ ఊర్లకు? అసలు ఏం జరిగింది అనుకుంటున్నారు? మీ 21కి మా ఊరికి రావాలి సార్ అబ్బాయి. రాలేదు. 21 నిర్ధారణ 20 రావాలి. 21కి రావాలి. 20కి ఎక్కిండు. 21, 22 తెల్లారుజామున 6 గంటలకల్లా ఎప్పుడైనా వస్తా ఉన్నాడు సార్. కానీ అప్పటికైతే రాలేదు. తర్వాత మొత్తం పరిశీలించిన తర్వాత మాకు డౌట్ వచ్చి మేము ఇంకొక అబ్బాయి, ఇద్దరము, పునా నుంచి ఒక అబ్బాయి వచ్చిండు, ముగ్గురము అక్కడికి పోయినాం. భద్రకు పోయినాం. లొకేషన్ భద్రకలో చూపించింది కాబట్టి భద్రకు పోయినాం. మనం ఆ పరిసర ప్రాంతాల్లో చూసినాం. తర్వాత రోజు పోలీసు వాళ్ళు వచ్చిండ్రు. వచ్చిన తర్వాత మేము అంటే రవి పనిచేసేది మణిపూర్లోకి ఒరిస్సా భద్రాకి వచ్చాడా? లేదు. ఇప్పుడు న్యూ జల్పాయిగిరి అవతల ఎయిర్ పోస్ట్ ఉంది సార్. ఎయిర్ పోస్ట్ నుంచి న్యూ జల్పాయిగిరి ట్రైన్ ఎక్కేది ఆడికి వచ్చిండు. తర్వాత 3:40 నిమిషాలు 3:50 నిమిషాలకు ట్రైన్ ఎక్కిండు. ఎక్కిన తర్వాత మన మామూలుగా ఒక గంట జరిగిన తర్వాత, గంట 2 గంటలు జరిగిన తర్వాత మన మామూలుగా టీసీ, అంటే అప్పుడు ఇంట్లో మాట్లాడుతుండు 6:30కి 6:20 నిమిషాల తర్వాత వచ్చేది టీసీ. మన వాళ్ళగా 6:30 తర్వాత టీసీ వచ్చిండు. ఇంట్లో ఏం చెప్పిండంటే, టీసీ వచ్చిండు, టికెట్ తీసుకుంటున్నాను అని చెప్పిండు. ఆమె కాల్ పెట్టేయమన్నాడు, పెట్టేసిండు. తర్వాత టికెట్ అయితే తీసుకున్నాడు సార్. అక్కడికి పోయిన తర్వాత మేము పరిశీలించినాము. టికెట్ మొత్తం దొరికింది. తర్వాత వచ్చేసి ఇంకొక అమ్మాయి వాళ్ళన్న అటు నుంచి వస్తుంటే మేము ఇటు నుంచి పోయి మల్డక్లో కలుసుకొని తర్వాత బార్సాయి వెళ్ళినాం సార్. బార్సాయి హైవే నుంచి ఒక 50 కిలోమీటర్ల లోగా ఉంటుంది. బార్సాయి పోయి తర్వాత ఆడ మొత్తం చూస్తుండగా ఆడ 12 అయింది సార్. ఇంకా ఎస్ఐ వాళ్ళు సరే మేము వెళ్ళిపోతాము అంటే, సరే వెళ్ళిపోండి సార్ అని చెప్పినాం. ఇంకా 2 ఊర్లు చూసుకోవాలి, అన్నీ చూసుకోగానే అవన్నీ చూసుకున్న తర్వాత మేము ఖరగ్పూర్ మేము వెహికల్లో చేసుకున్నాం సార్. తర్వాత వచ్చేసి ఖరగ్పూర్ రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత ఆడ మన మామూలుగా అబ్బాయికి బిల్ పే చేసినాం. తర్వాత లాకి పోయినాం. మాకు మన మామూలు ఇంకోసారి సీసీ ఫుటేజ్ మన మామూలుగా చెక్ చేయాలని మాకు అనిపించింది. తర్వాత పోయి అడిగినాము, వాళ్ళు స్పందించిండ్రు. తర్వాత సీసీ ఫుటేజ్ చూపించిండ్రు. తర్వాత 3 నెంబర్ ప్లాట్ఫారం నుంచి దిగిండు సార్. ఆ నెంబటి కానీ చాలా మంది దిగిండ్రు. కానీ వాళ్ళ 4 మీద అయితే మాకు డౌట్గా ఉంది. ఒక ఎర్ర టీ షర్ట్ వేసుకొని ఒక అతను ఉన్నాడు. తర్వాత ఇంకొకటి తెల్ల టీ షర్ట్, ఇంకో టీ షర్ట్ లాగా ఇంకొక అబ్బాయి సొక్కలాగా ఇదిగా ఉన్నాడు. తర్వాత ఎర్ర టీ షర్ట్ అయిన కానీ అట్ట కానీ చూస్తూ ఉన్నాడు. తర్వాత మాకు బాగా ఎర్ర టీ షర్ట్ అయిన మీద మాకు డౌట్. ఆమె పక్కన కూర్చుండి ఈ అబ్బాయి దిగి వాచ్ చేసుకొని, అంటే ఆ వీడియోస్ లో, ఆ సీసీ ఫుటేజ్ లో రవి చుట్టుముట్టినట్టు కనిపిస్తోందా? అంటే ఇప్పుడు ఒక దిక్కు ఒక ఇదిగా ఉంది, ఆడొక దిక్కు ఉంది, ఆడొక 2-3 ఉన్నారు. తర్వాత వచ్చేసి అబ్బాయి పోతా ఉంటే వాళ్ళు గమనిక అనేది వాళ్ళ అబ్బాయి మీద చూస్తున్నట్టు మాకు అనిపించింది సార్, మనం సీసీ ఫుటేజ్లో చూసినప్పుడు. ఇంకందుకు కాబట్టి వాళ్ళ మీద డౌట్ అయితే బాగుంది. తర్వాత వచ్చేసి మాకు గవర్నమెంట్ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ప్లస్ లోకేష్ గారు కానీ, మన హోంమంత్రి అనిత గారు కానీ అందరూ స్పందించి మా అబ్బాయిని త్వరలో ఎతికి మన మామూలుగా మాకు అప్పగించాల్సిందిగా కోరుచున్నాం. ఒక విషయం సార్, ఎమ్మెల్యే గారు కాకర్ల సురేష్ గారు స్పందించి అమ్మాయికి ఫోన్ చేసి, తర్వాత ఎస్పీకి కానీ మన మామూలుగా మేము ఏదో ఒకటి అంతా చేస్తామని చెప్పి బాగా హోదా మామూలుగా అమ్మాయికి గ్యారెంటీ కానీ ఇచ్చింది సార్. పోయి ఎమ్మెల్యే గారితో కానీ కలిసినాం, బాగా స్పందించిండ్రు. తర్వాత ఏదన్నా విషయం ఉంటే మన మామూలుగా ఫోన్ చేయండి, మన మామూలుగా ఎస్పీ గారికి కానీ మన మామూలుగా ఇచ్చేస్తామని చెప్పింది సార్. బాగా స్పందించిండ్రు ఎమ్మెల్యే గారు. ఎప్పటి నుంచి తెలుసు మీకు? మా మేనల్లుడే సార్. మాకు తెలుసు, చిన్నప్పుడు అని తెలుసు సార్. తెలుసు. ఎలా ఉండేవాడు? ఇదండి వీడియో. ఒక జవాన్ మిస్ అవటం అనేది మామూలు విషయం కాదు. ఇది ఆర్మీ కూడా ఇందులో చొరవ తీసుకొని వారి తరపున వారు ఎంక్వైరీ చేస్తుంటారు. వాళ్ళు వదిలే క్వశ్చనే ఉండదు, ఎవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా కానీ. ఎందువల్లంటే ఒక జవాన్ ఆర్మీకి ఒక ఆస్తి లాంటి వాడు అనమాట. తన మీద ఎంతో ఖర్చు చేసి ఉంటుంది, అలాగే తన దగ్గర ఎంతో ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. ఇలా ఉన్నట్టుండి ఒక మిస్టరీ క్రియేట్ అయ్యి ఆ వ్యక్తి పూర్తిగా కనిపించకపోవటం అనేది వాళ్ళకు కూడా ఒక ఛాలెంజ్ విసిరినట్టే అవుతుంది. సో ఆర్మీ కూడా ఎక్కడా వీళ్ళని వదిలే అవకాశమే లేదు. సో ఎవరైతే ఈ పని చేసి ఉంటారో వాళ్ళు మాత్రము ఎట్టి పరిస్థితుల్లో కూడా తప్పించుకునే అవకాశం లేదని నా నమ్మకము. ఎందువల్ల అంటే ఇటు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అటు ఒడిస్సా ప్రభుత్వం, అలాగే ఇండియన్ ఆర్మీ ముఖ్యంగా ఇలాంటి విషయాలను చాలా సీరియస్గా తీసుకుంటుంది. సో వేచి చూడాలి మనం ఏం జరగబోతుంది అనేది. ఇదండి ప్రస్తుత సమాచారం, ఒక జవాన్ మిస్సింగ్ కేసు అనేది.
సో ఇంకా ఏమైనా డీటెయిల్స్ అప్డేట్ దొరికితే తప్పకుండా మరో వీడియోలో మరలా కలుస్తాను. జై హింద్.